అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం ఇంట్లో వాడే రకరకాల సామాన్లకి రకరకాలవి సెర్చ్ చేస్తూ ఉంటాం కదా! నాకైతే అమెజాన్‌లో సెర్చ్ చేయటం చాలా సరదా అండి. టైం పాస్ అవుతది. రకరకాల వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఎప్పుడన్నా నచ్చిన వస్తువుల్ని ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటా. అంటే యాడ్ కార్ట్‌లో వేసేసుకొని ఒకేసారి ఆర్డర్ చేస్తూ ఉంటాననమాట. అలా నేను తెప్పించుకున్నాను కొన్ని సామాన్లు మీకు చూపిస్తాను చూడండి. అలానే నేను కట్టుకున్న ఈ శారీస్ అయితే అండి సూపర్ ఉన్నాయండి. సెమీ టస్సర్ తోటి ఉన్న ఈ చీరలు మన అన్‌అవైలబుల్ వచ్చినియి అని చెప్పారు కదా! మళ్ళీ ఇప్పుడు అవైలబుల్ ఉన్న శారీస్‌ని లింకులు ఇస్తున్నాను అనమాట. అవైలబుల్‌గా ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు నేను కట్టుకున్న ఈ పెద్ద బోర్డర్‌తో ఉన్న శారీ అవైలబుల్ ఉన్నది. అట్లానే ఈ యెల్లో శారీ కూడా అవైలబుల్ ఉన్నదండి. యెల్లో అడుగున వైట్ కాదు బిస్కెట్ కలర్ వచ్చిన ఈ డిజైన్ కూడా చాలా బాగున్నదండి. అట్లనే చెక్స్ ప్యాటర్న్‌లో వచ్చిన ఈ శారీ కూడా కట్టుకుంటే అంటే చూసిన దానికన్నా కూడా కట్టుకుంటే ఇది చాలా డిఫరెంట్‌గా అనిపించిందనమాట ఈ శారీ. ఇక ఈ రెడ్ ఒకటి అవైలబుల్ లేదని అన్నారు. రెడ్ కూడా అవైలబుల్‌గా ఉన్నాదండి. ఈ శారీ కూడా లింక్ ఇస్తున్నాను. తర్వాత ఇక ఈ లైట్ కలర్ శారీ అయితే ఎన్ని సార్లు అన్‌అవైలబుల్ వస్తుందో మళ్ళీ అవైలబుల్ వచ్చినప్పుడల్లా ఇస్తున్నాను. మన ఫ్యామిలీలో ఎవరన్నా వర్కింగ్ ఉమెన్ ఉంటే గనక ఇటువంటి శారీస్ తీసుకోండి. చాలా బాగున్నాయండి ఈ చీరలు. రేట్ కూడా చాలా తక్కువ. 599, 589 అలానే 600 బిలోనేనండి ఒక్కొక్క చీర. ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించానండి. అమందస్తా. ఇది ఎంత ముద్దుగా ఉన్నాదోనండి. స్టోన్‌దిది. ఒక రాతిది కాదు. గ్రానైట్ అంటారు కదా! గ్రానైట్ అమందస్తా అనమాట. మనం గ్యాస్ గట్టు మీద పెట్టేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు గాని, మిరియాలు అప్పటికప్పుడు దంచుతూ ఉంటాం కదా! లేదా పోపులో వేసేవి ఏమన్నా టక్ టక్ మని దంచటానికి ఈజీగా ఉంటుందని ఇది ఆర్డర్ చేశాను. ఇది 300 అండి. బాగున్నది. ఇది అమెజాన్‌లోనే ఆర్డర్ చేశాను. చాలా ప్యాకింగ్ అయితే ఎంత జాగ్రత్తగా వచ్చిందో అనమాట. బుజ్జిగా ఉంది, ముద్దుగా ఉన్నది. చాలా బాగుంది. దీని లింక్ ఇస్తున్నాను ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. ఎందుకంటే ఇది ఇలాంటివి మనకి చాలా యూజ్‌ఫుల్ అండి. నాకు బాగా నచ్చింది ఇది. ఇంత బరువైంది ఎలా వస్తుందా దీని ప్యాకింగ్ అని నేనైతే కొద్దిగా టెన్షన్ పడ్డానండి. కానీ చాలా బాగా ప్యాక్ చేసి పంపించారండి. ఎక్కడా బ్రేక్ అవ్వకుండా మొత్తం ఒక థర్మకోల్ బాల్స్ తోటి నింపి అంతా కూడా ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది. జస్ట్ దీన్ని ఇట్లా మనం గ్యాస్ కట్టు మీదే పొయ్యి పక్కనే పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే జస్ట్ చిన్న అల్లం ముక్క, ఓ పచ్చిమిరపకాయ దంచి కచ్చపచ్చగా వేయాలనుకోండి అట్లా జస్ట్ దాని మీద దంచేసేసి వేసేయచ్చు అనమాట. అలానే ఇంతే బరువుగా ఉన్న మరొకటి కూడా తెప్పించానండి. అదేంటో తెలుసా అండి? 4 జార్లున్న సెట్. అది కూడా ప్యాకింగ్ చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి ఈ ప్యాకింగ్‌లో వచ్చిందనమాట. అంటే కొద్దిగా జాడీలు బరువైనకి ప్యాకింగ్ ఎలా వస్తదా అని టెన్షన్ పడతాం కదా! అటువంటి టెన్షన్ ఏమీ లేకుండా చాలా మంచి నీట్ ప్యాకింగ్ తోటి వచ్చిందండి ఇది కూడా. ఇది చూడండి. నేను రకరకాల మనం డైనింగ్ టేబుల్ మీద సాధారణంగా ఒక 4 రకాల పచ్చళ్ళన్నా పెట్టుకుంటాం కదా! 4 జాడీలు పెట్టుకునే కన్నా ఇది ఒకటే అండి. ఒకే దానిలో చిన్న చిన్న జార్స్ 4 ఉన్నాయి. పింగాణివే విత్ స్పూన్ కూడా ఉంది. పైగా మనకి జాడీల్లో ఏంటంటే ప్రాబ్లము స్పూన్ వేసినప్పుడు మూత పెట్టితే వీలవ్వదు. అది గ్యాప్ వచ్చేస్తూ ఉంటుందనమాట. మనం ఏం చేస్తాం స్పూన్ విడిగా పెట్టుకుంటాం. ప్రతిసారి ఆ స్పూన్ ఎతుక్కుని పచ్చడి వేసుకుని మళ్ళీ మూత పెడుతూ ఉంటాం కదా! ఆ ప్రాబ్లం ఏమి లేకుండా విత్ స్పూన్ కూడా ఇందులోనే ఉండే విధంగా వచ్చింది. ఇట్లా అనమాట. 4 జార్లు మధ్యలోనేమో ఒక సాల్ట్ జారు మధ్యలో. ఇది నాకు బాగా నచ్చి ఇది ఒకటి తెప్పించుకున్నా. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. బ్లూ పెట్టాను. ఇందులో యెల్లో డిజైన్ కూడా ఉన్నది. మీకు ఎవరికైనా కావాలంటే యెల్లో అన్నా పెట్టుకోండి. ఇదైతే చాలా బాగున్నదండి. ఈ 4 జార్లు కూడా విడివిడిగా వచ్చేసి అడుగున ఒక ప్లేట్ ఉంటుంది. మన డైనింగ్ టేబుల్ మీద ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. 4 పచ్చళ్ళు పెట్టేసుకోవచ్చు. ఒక సాల్ట్‌ది పెట్టేసుకోవచ్చు. అంటే చాలా ప్లేస్ మనకి సేవ్ అవుతదనమాట. ఏవండీ మా ఇంట్లో మీరు చెప్తే నమ్మరు గానీ మా డైనింగ్ టేబుల్ మీద చెత్తా చెదారం అంతా దాని మీదే ఉంటదండి. నేను నిజంగా చెప్తున్నా ఏమనుకోద్దు. ఎప్పుడన్నా వీడియో తీస్తే అయ్య బాబోయ్! నీట్‌గా చేసేయాలని చేస్తాను తప్ప అసలు మా వారు గాని, మా మరిది గారు గాని ఏదున్నా సరే తెచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీదే పెడతా ఉంటారండి. ఇది ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే అనుకుంటా. మనమేమో అవన్నీ సర్దుకుంటూ ఉండాలి. నేనేమో నా వీడియో గోలలో నేనుంటానండి. రోజు ఎక్కడ సదిరేది? పైగా ఈ చట్నీలు 4 రకాలు పెట్టుకున్నాం. ఒక ఆవకాయ పెట్టుకుంటాము.
తర్వాత కొరివి పచ్చడి పెట్టుకుంటాము, అల్లం పచ్చడి పెట్టుకుంటాము. మా మరిది గారికి తీపి ఆవకాయ ఇష్టం అండి. ఆ తీపి ఆవకాయ డబ్బా ఒకటి. ఇట్లా ఒక 3, 4 అయితే టేబుల్ మీద మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతా ఉంటాయి. ఆ స్పూన్‌తో పచ్చడి వేసుకుంటారు. మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేసేస్తారు. మళ్ళీ దాన్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. ఈ గోల అంతా లేకుండా ఇది బాగుందండి. బుజ్జిగా ఉన్నది. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ఇది సెట్ అంతా 1200 ఎంతో అండి. 11 చేంజ్ అనుకుంటా. లింక్ ఇస్తాను చూడండి. అమెజాన్‌లో అప్పుడప్పుడు రేట్లు కొంచెం మనకి అటు ఇటుగా మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే నేను పర్ఫెక్ట్‌గా దీని ఖరీదు ఇంత అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ముందు చూసినప్పుడు ఇప్పటికి కొంచెం కాస్ట్ తేడా ఉంది. ఇప్పుడు తక్కువే ఉన్నది. చూడండి తెప్పించుకోండి. తర్వాత నేను ఈ మధ్య జడ వేసుకుంటున్నాను కదండి. నేను జడ వేసుకున్నప్పుడల్లా మీరు ఎలా వేసుకుంటున్నారు జడ అని అడుగుతున్నారు. ఇదివరకు అయితే సవరాలు పెట్టుకునే వాళ్ళం కదండి. ఇప్పుడు సవరం గివరం ఏమీ లేదండి. ఎప్పుడన్నా ఫంక్షన్స్కి కానీ అట్లా పెట్టుకోవటానికి తెప్పించుకున్నాను అనమాట. ఇదిగోండి జడాలు వేసుకోవచ్చు. సవరమే, కాకపోతే ఇది ఇట్లా క్లిప్స్ ఉంటాయి అనమాట. మనం ఇక్కడ తల దగ్గర పెట్టుకుని ఈ క్లిప్పులు నొక్కేసుకోవటమే. ఇది మంచి క్వాలిటీగా ఉన్నదండి. ఇది వచ్చి 1300కి తెప్పించుకున్నాను. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కానీ ఇది మంచి క్వాలిటీగా బాగున్నదండి. కొంచెం లాంగ్దే తెప్పించుకున్నా. దీని లింక్ కూడా ఇస్తున్నాను, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఏమండి, జుట్టున్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. జుట్టు లేని మా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు చెప్తే నమ్మరు కానీ ఇంత పెద్ద జడ ఉండేదండి. నా పెళ్ళికి కూడా పిల్ల కుప్పులే వేసుకుని తిరుగుతూ ఉండేదాన్ని. చదువుకునేటప్పుడు కూడా ఒకే ఒక్క జడ పిల్ల కుప్పులతోటి ఆ జడనే వేసుకుని తిరిగేదాన్ని. కాలేజీకి కూడా అదే. పెళ్ళైన తర్వాత కూడా పిల్ల కుప్పుల జడే. మా ఆడపడుచులు ఏడిపించేసేవాళ్ళు, ఇదేంటి పిల్ల కుప్పులు వేసుకుని తిరుగుతున్నా చిన్నపిల్లలాగా అని. ఓహో, వేసుకోకూడదేమో అని చెప్పి మానేశాను అనమాట. కానీ ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, అదే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది కొన్నేళ్ళు అని చెప్పి. అంటే ఒకళ్ళ మాట పట్టుకుని మనం ఎప్పుడు మారకూడదు. అప్పుడు చిన్న వయసు కదా, తెలియదు కదా. అది మాత్రం ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం అన్హెల్దీ మెనింజిటిస్ వచ్చినప్పటి నుంచి హెయిర్ అంతా లాస్ అయింది. ఇక కరోనా మహాతల్లి వచ్చిన తర్వాత చెప్పనే అక్కర్లేదండి. ఆ ఉన్న చుట్టూనేదో జాగ్రత్తగా కాపాడుకోవటం అంతే అండి. అంతకు మించి మనం ఏమీ చేయలేం. కానీ ఎలా ఉంటే అలా వెళ్ళలేం కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్కే తయారవుతాం. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకూడదు. అలాంటప్పుడు ఇంకొంచెం నీట్గా తయారవటానికి ఓకే, హెయిర్ ఊడిందా, ఓకే సవరం పెట్టుకుందాం. ఇదివరకు మన వాళ్ళు, అమ్మ వాళ్ళందరూ కూడా సవరాలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సవరం కాదు కానీ ఇట్లా ఎక్స్టెండ్ హెయిర్ అంటున్నారు కదా, ఎక్స్టెన్షన్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, అదనమాట అండి. బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా తెప్పించుకోండి. నో ప్రాబ్లం అండి. ఎవరన్నా నవ్వుతారు అలా ఇలా ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఇది మన కాన్ఫిడెన్స్కి సంబంధించిన విషయం కదా. ఏం పర్వాలేదు. నచ్చిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. తర్వాత మన గుమ్మాలకి నేను ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఈ లిప్పన్ ఆర్ట్ ట్రై చేద్దామని అనుకుంటున్నానండి. ఈ లిప్పన్ ఆర్ట్ బాక్స్ ఒకటి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులోనే. అంటే లిప్పన్ ఆర్ట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఒక గమ్ము, తర్వాత పిఓపి పేస్ట్, మిర్రర్స్, ఇలాంటి షీట్లు, ఇలాంటివన్నీ కలిపి ఒక ప్యాక్ కింద వచ్చేసేస్తుంది అనమాట. బ్రష్ అన్నీను, ఇట్లా మిర్రర్స్ అన్నీ వస్తాయండి. ఇదిగోండి ఇలా వచ్చేసేస్తుంది అనమాట ఈ బాక్స్. ఇది లిప్పన్ ఆర్ట్కి సంబంధించింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లిప్పన్ ఆర్ట్ బాక్స్ తెప్పించుకోండి. మనకి టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవే ఎక్స్పీరియన్స్డ్గా బాగా వచ్చేసేస్తాయి. ఏదైనా సరే అండి, ఎక్కువ ప్రాక్టీస్ అనేది మనల్ని ఎక్స్పీరియన్స్డ్గా చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. జస్ట్ ప్రాక్టీస్ కోసమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ లిప్పన్ ఆర్ట్ కిట్ ఒకటి తెప్పించాను. చాలా బాగున్నది ఇది కూడా. అంటే బాగుంటాం మీన్స్ అన్నీ ఉన్నాయి, ఏది కావాలన్నా ఉన్నది. ఆఖరికి కార్బన్ పేపర్తో సహా ఉన్నది కాబట్టి మనం ఏది కావాలన్నా జస్ట్ యూజ్ చేయొచ్చు. ఇది ఒక కిట్ తెప్పించాను. ఇదిగోండి ఇలా ఉంటుంది బాక్స్. లిప్పన్ ఆర్ట్ కిట్ అని వస్తుంది అనమాట. ఇందులో ఒక కార్బన్ ఉంటుంది. ఇలా 2 షేపుల్లో ఈ అట్ట లాంటివి ఉంటాయి అనమాట. దీని మీద డిజైన్స్ వేసుకునేలాగా బిగ్ సైజ్ ఒకటి, స్మాల్ సైజ్ ఒకటి, ఇట్లా ఇవి 2 అవి 2 ఉంటాయి. ఇట్లా రకరకాల షేప్స్లో మిర్రర్స్, అద్దాలు అనమాట అండి. ఇవి మిర్రర్స్ వస్తాయి. తర్వాత పెయింట్ కలుపుకోవటానికి ఒక ట్రే. తర్వాత ఇదిగోండి ఇది కోన్లా ఉంటుందన్నమాట. లిప్పన్ ఆర్ట్ కోన్ అని అంటారు. మనం మెహందీ ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవటానికి అనమాట. ఇది ఒక గ్లూ. ఇదేమో ఇవి 2 కలుపుతాం కదా, ఎంసీల్ అంటాము, అలాంటిది. ఒక 6 కలర్స్, ఒక బ్రష్ కూడా వస్తుంది. ఇలా అన్నీ కలిపి మనకి
ఈ లిప్పన్ ఆర్ట్ కిట్ వస్తుంది అనమాట అండి. ప్రాక్టీస్ చెయ్యాలి, ప్రాక్టీస్ చేయటం కోసంనని ఇది తెప్పించుకున్నాను అనమాట. ఇది వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తానులేండి, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నది కూడా చూపిస్తాను. ఈ బాక్స్ అంతా కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించేసుకున్నానండి. ఇవి చూసి నవ్వుతారేమోనండి, ఇవి కూడా చూపించాలా అని చెప్పి. ఇవేంటని అనుకుంటున్నారండి, ప్యాడ్స్ అండి, కాటన్ ప్యాడ్స్ అన్నమాట, చిన్న చిన్నవి. ఇవి సాధారణంగా మేకప్ క్లీనింగ్ కి యూజ్ చేస్తారు అనుకుంటా. మేకప్ వేసుకున్నప్పుడు దాన్ని రోజ్ వాటర్ లో డిప్ చేసి మనం రిమూవ్ చేసుకోవటానికి, మేకప్ రిమూవ్ చేసుకోవటానికి ఉపయోగపడతాయి. నేను మాత్రం మేకప్ రిమూవర్ కాదండి, ఐప్యాడ్స్ లాగా ఉపయోగిస్తున్నానండి. దీన్ని వెట్ చేసి కళ్ళ మీద ఇట్లా పెట్టుకుంటాను అనమాట, వాటర్లో, ఐస్ వాటర్లో డిప్ చేసి. ఇలా మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇవి రెండు కలిపి ఒక సెట్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాయేనండి. అమెజాన్ లో మనకి ఇది అది అని కాదండి, ఏదైనా వస్తువు దొరుకుద్ది. సపోజ్ ఇలాంటి మనకి కావాలంటే మార్కెట్లో ఎక్కడ తిరుగుతామండి, ఏ షాప్ లో కళ్ళ మీద వేసుకోవటానికి అంటే కాటన్ ముక్కలు ఇస్తారు, లేదా కాటన్ బండిల్ ఇస్తారు కదా. ఇది చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి, రెండు కలిపి 200 ఎంతో ఉన్నది అంతే. నేను లింక్ ఇస్తున్నాను చూడండి. ఇవి కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. ఈ రోజు అంతా అమెజాన్ లో నేను సరదాగా ఆర్డర్ చేసి తెప్పించుకున్న వస్తువులన్నీ కూడా మీకు చూపించడం నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇవి జస్ట్ టైం పాస్ గానే కాదు, మనకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి ఏంటి మనం సెర్చ్ చేయవలసిన అవసరం లేదు. అమెజాన్ లో సెర్చ్ చేస్తే చాలు. అమెజాన్ లో పైన భూతద్దం సింబల్ ఉంటుంది కదండి, అక్కడ మనకు కావాల్సింది ఏదైతే అది. సపోజ్ జార్స్ కావాలి, జార్స్ అని కొడితే మనకి మొత్తం అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. మనకి నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే దీన్ని ఏమంటారు, దంచేది పత్రం అనుకోండి, దీన్ని కూడా మనకి దీని పేరు తెలియదు అనుకోండి, ఆ ఫోటోని మనం అప్లోడ్ చేసిన, ఆ భూతద్దం సింబల్ దగ్గరే ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని అప్లోడ్ చేసినా సరే మనకి అన్ని కూడా వివరం వచ్చేస్తాయి అనమాట. మనకి షాపింగ్ ఈజీ అవుతుంది అనమాట అండి. విండో షాపింగ్ అనుకోండి, విండో షాపింగ్ చేసుకోవచ్చు, నచ్చినవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత ఇదొకటి తెప్పించానండో, ఇవి కాళ్ళ దగ్గర వేసుకునే పట్టాలు, తెలుసు కదా, కాళ్ళ పట్టాలు అంటే కాళ్ళకు పెట్టుకునే పట్టాలు కాదండి, కాళ్ళు తుడుచుకునే పట్టాలు. ఇవి బాగుంటాయండి, బాగా మన్నుతున్నాయి. నేనైతే చాలా రకాలు తెప్పించాను, పై రూమ్ లో వేయటం కోసం అని ఇది ఆర్డర్ చేశాను. ఇది 250 280 అండి. నేను ఎందుకు కాన్ఫిడెంట్ గా ఇంత అని చెప్పట్లేదంటే, నాకు కొంచెం ఒక 30-50 రూపాయలు అటు ఇటుగా చెప్పాను అనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. లింక్ లో మాత్రం కరెక్ట్ గా ఇచ్చేసేస్తానండి. లింక్ ఉంటుంది కదా, లింక్ ఓపెన్ చేసుకోండి, అన్నిటికీ ఇస్తాను. ఇవి బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగుంది. ఇదిగోండి వెనక వెంపు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది, వాషబుల్. నేను ఇలాంటి రకరకాలు వాడుతూ ఉన్నాను, నాకు ఇవి నచ్చి ఇది ఒక మోడల్ తెప్పించాను అనమాట. వీటన్నిటి లింకులు ఇస్తానండి, మీకు కావాలంటే హ్యాపీగా తెప్పించుకోండి. నేను తెప్పించుకున్న ఈ ఐటమ్స్ అన్ని కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నేను కట్టుకున్న ఈ శారీ కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. ఇది 589 అనుకుంటా. భలే బాగుంటదండి, ఇలానే ఉంటది, చెక్కలాగా ఉంటది, ఏమి కలర్ దిగదు, మారదు, ఐరన్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. నాకు ఈ శారీస్ బాగా నచ్చినాయి. ఇలాంటివన్నీ కూడా మనకి అమెజాన్ లో ఈజీగా దొరికేస్తూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తెప్పించుకోండి. ఇగో సపోజ్ ఈ పట్ట కావాలండి, ఎక్కడ తిరుగుతాము షాపుల్లో, అమెజాన్ లో చూసామా, ఆర్డర్ చేసామా, హ్యాపీగా ఇంటికి వచ్చేసింది, అంతే అండి. సిఓడి ఆప్షన్ ఉంటుంది, అలానే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇది నచ్చలేదండి, రిటర్న్ చేసేయండి, మన డబ్బులు మళ్ళీ మన అకౌంట్లోకే వస్తాయి. ఈ అన్ని ఫెసిలిటీస్ అమెజాన్లో ఉంటాయి కాబట్టి అమెజాన్ షాపింగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. అలానే ప్రతిసారి మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను, మీకు ఈ వస్తువుల్లో ఏదన్నా నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. వీటన్నిటి లింకులు అయితే నేను ఇచ్చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. అలానే ఇవి అడుగుతున్నారండి, ఈ సోఫా కవర్లు కూడా నేను తెప్పించాను అమెజాన్ నుంచే. మన వాళ్ళందరూ ఈ సోఫా కవర్లు అడుగుతూ ఉంటారు. ఇవి అన్అవైలబుల్ ఉన్నాయి, అవైలబుల్లోకి రాగానే, అంటే ఈ డిజైన్ అవైలబుల్ లేదు. ఒకవేళ ఇవి అవైలబుల్లోకి రాగానే నేను మీకు తెలియచేస్తాను. ఇది 3000 కొన్నాను, ఈ సెట్ 2900 చేంజ్. మీకు ఇది అవైలబుల్ రాగానే నేను మీకు తెలియచేస్తాను. ఓకేనా అండి, ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.